హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం 7వ తరగతి 3వ పాఠానికి సంబంధించి సామాన్య సమీకరణాలు అనే పాఠానికి సంబంధించి 94 పేజీలో ఉదాహరణ 7 చెప్తున్నాం. ఏమన్నారంటే 3k + 4 = 28 సాధించండి అన్నారు. 3k + 24 = 28 సాధించండి అన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని సాధించండి అంటే సాధించండి అన్నా కనుగొనండి అన్నా ఒకటే అర్థం. ఇక్కడ మనకు తెలియనటువంటి వాల్యూ k. 3 అంటే దాని విలువ తెలుసు, 4 అంటే దాని విలువ తెలుసు, 28 అంటే దాని విలువ తెలుసు. మనకు తెలియాల్సింది k. దీని విలువ కనుక్కోవాలి. సాధించండి అని ఒక సమీకరణం మనకు ఇచ్చినప్పుడు దాని విలువ మనం కనుగొనే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ 3k వాల్యూ కావాలి కాబట్టి ఈ మిగిలిన పదాన్ని తీసుకురండి. ఇప్పుడు ఏమవుతుందంటే 3k = 28. ఈ +4 అవుతుందంటే -4 అంటారు. దీన్ని పక్షాంతరం చంద్ర అంటారు. ఈ +4 అవుతుందంటే -4 అవుతుంది. ఈ -4 ఇటు వస్తే ప్లస్ అవుతుంది. కాబట్టి ఒక ప్లస్ గుర్తు ఈజ్వల్ అవుతుందంటే మైనస్ అవుతుంది, మైనస్ గుర్తు ఈజ్వల్ వస్తే ప్లస్ అవుతుంది. అట్లాగే మనం చూస్తే 3k = 28 - 4. 28లో 4 పోతే 24. ఈ 3 అనేది కేకి ఇంటూలో ఉంది. ఈ రెండింటి మధ్య ఏ గుర్తు లేకపోతే ఇంటూ ఉన్నట్టు. అప్పుడు ఇంటూలో ఉన్నది ఈజ్వల్ అవుతుంది వస్తే డివైడెడ్ బెలకి వస్తుంది. అంటే 24/3. 3 ఒకట్లో 3 8. therefore k = 8 అని మనం ఆన్సర్గా తీసుకుంటాం. తర్వాత 95వ పేజీలో ఉదాహరణ 8, 96వ పేజీ. ఉదాహరణ 8 ఏమన్నారంటే సాధించండి. ఇది 96వ పేజీ. ఉదాహరణ 8 వీళ్ళు ఏమన్నారంటే -4 × x - 1 = 16. x - 1 = 16. సేమ్ ఈ -4 అనేది ఇక్కడ ఈ రెండింటి మధ్య గుర్తు లేకపోతే ఇంటూ ఉన్నట్టు. ఈ -4 అనేది దీనికి ఇంటూలో ఉంది. ఈజ్వల్ అవుతుందంటే డివైడెడ్ బెలకి వస్తుంది. ఎప్పుడైనా సరే ఈజ్వల్ అవుతున్న ఉన్నటువంటి మైనస్ అవతలకి అయితే ప్లస్ అవుతుంది, ప్లస్ అవతలకి అయితే మైనస్ అవుతుంది, ఇంటూలో ఉన్నది అవతలకి అయితే డివైడెడ్ బై అవుతుంది. ఒకవేళ డివైడెడ్ బైలో ఉన్నది ఈజ్వల్ అవుతుంది వస్తే ఇంటూలోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా x - 1 = 16/-4. ఈ మైనస్ అనేది లవానికి రాసుకోవచ్చు లేదా హారానికే రాసుకోవచ్చు. ఏదో ఇట్ ఇస్ డినామినేటర్ ఆర్ డినామినేటర్ మైనస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సింబల్. నెక్స్ట్ 4 × 4 = 16. కాబట్టి మనకు మిగిలింది ఇక్కడ x - 1 = -4 మిగిలింది. ఈ -1 అనేది ఈజ్వల్ అవుతుంది అయితే +1 అవుతుంది. కాబట్టి x = -4 + 1. -4లో నుంచి ఒకటి పోతే 3. ఈ రెండింటిలో పెద్ద సంఖ్య 4. 4కు ముందు మైనస్ గుర్తుంది కాబట్టి -3. therefore x = -3 మనం ఆన్సర్గా తీసుకుంటాం. నెక్స్ట్ 96వ పేజీలోనే అభ్యాసం 3.2లో 96వ పేజీలో అభ్యాసం 3.2లో మనకి క్రింది సమీకరణాలను సాధించండి అన్నది. క్రింది సమీకరణాలను సాధించండి అని మనకి ఫస్ట్ లెక్క 5m/3 = 10 అని ఇచ్చాడు. దీన్ని సాధించండి అంటే m విలువ మనం కనుక్కోవాలి. ఈ 3 అనేది బైలో ఉంది. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్, ఇది లవం, ఇది హారం. హారంలో ఉన్నది ఈజ్వల్ అవుతుంది వస్తే ఇంటూలోకి వచ్చింది. న్యూమరేటర్లో ఉన్నది ఈజ్వల్ అవుతుంది వస్తే ఇంటూలోకి వస్తుంది. అంటే మల్టిప్లై చేస్తుంది. అంటే 5m = 10 × 3. 10 × 3. therefore 5m = 3 10 30. ఇక్కడ 5కి mకి ఏ గుర్తు లేకపోతే ఇంటూ ఉన్నట్టు. ఇంటూలో ఉన్న అవతలకి అయితే డివైడెడ్ బై బాగా అక్కడ దీన్ని భాగిస్తుంది. అప్పుడు 30/5. 5 × 6 = 30. therefore m = 6గా మనం ఆన్సర్ తీసుకోవచ్చు. తర్వాత అభ్యాసంలోనే
మూడో లెక్కగా మనం చూసుకున్నట్టయితే మూడో లెక్క ఏం చేయడమ్మా -5 ప్లస్ 3x ఈక్వల్స్ టు 16. Here we have -5 on LHS. Put into RHS we get +5. Therefore 3x minus +5. Therefore 16 plus 5. Therefore 3x equals to 16 plus 5 21. 3 into x ఈ రెండింటి మధ్య ఏది లేకపోతే ఇంటూలో ఉన్నాడు. ఇంటూలో ఉన్న సంఖ్య ఇటు వస్తే డివైడ్ బై అవుతుంది. Therefore x equals to 21/3. 3 1 3 7. Therefore x equals to 7 is the answer. Next fourth problem ఏం వచ్చాడంటే 2 into y minus 1 equals to 8. ఈ 2 అనేది ఇంటూలో ఉంది. అవతలకి వెళ్తే డివైడ్ బై అవుతుంది. అప్పుడు y minus 1 equals to 8/2. అప్పుడు y minus 1 equals to 2 1 4 -1 అవతలకి తీసుకెళ్తే +1 అవుతుంది. Therefore y is equal to 4 + 1. 4 + 1 అంటే 5. y is equal to 5. తర్వాత 96వ పేజీలోనే అభ్యాసం 3.2లో క్రింది సమీకరణాలను సాధించండి అని మళ్ళీ మనకి రెండో రామంలో కొన్ని లెక్కలు ఇవ్వడం జరిగింది. రెండో రామంలో ఫస్ట్ లెక్క ఏమి చేయాలంటే మనకి 3x ఈక్వల్స్ టు 18. ఈ 3 అనేది ఇంట్లో ఉంది. అవతలకి అయితే డివైడ్ బై అవుతుంది. Therefore x ఈక్వల్స్ టు 18/3. 3 1 3. Therefore x ఈక్వల్స్ టు 6. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే b/7 ఈక్వల్స్ టు -2. ఈ 7 అనేది డివైడెడ్ బై 1. అవతలకి వెళ్తే ఇంటూలో వెళ్తుంది. అప్పుడు b ఈజ్ ఈక్వల్స్ టు -2 × 7. అప్పుడు b ఈజ్ ఈక్వల్స్ టు 2 7 14 మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్. ఇక్కడ మీకు అక్షరాలలో తీరాల్సింది ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. అంటే ఒకే గుర్తును కనుక మీరు అచ్చి వేస్తే ప్లస్ వచ్చింది, ఒకే గుర్తును కనుక అచ్చి వేస్తే మీకు ప్లస్ వచ్చింది, వేరు వేరు గుర్తులు అచ్చి వేస్తే మనకు మైనస్ వచ్చింది. ఈ విధంగా మనం 3 లెక్కలు వేస్తాం. తర్వాత 4 ప్రాబ్లం మనం చేశారంటే మనకు ఏం చేయాలంటే -2x ఈక్వల్స్ టు -10. ఈ -2 అనేది గుర్తుతో సహా తీసుకోవాలి. -2 అనేది ఇంటిలో ఉంది, అవతలకి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. అప్పుడు x ఈక్వల్స్ టు తర్వాత థర్డ్ ప్రాబ్లం -2x ఈక్వల్స్ టు -10. అప్పుడు -2 అనేది ఇంటిలో ఉంది, అవతలకి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. x ఈక్వల్ టు -10/-2. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 2 1 2 5 10 5 కాబట్టి x ఈక్వల్ టు 5. తర్వాత 4వ లెక్క 10 + 6a ఈక్వల్స్ టు 40. అప్పుడు ఏదైనా రాసుకోవచ్చు అంటే ఈ +10 అవతలకి వెళ్తే -10 అవుతుంది. అప్పుడు 6a అంతే ఉంచాం, 40 మైనస్ ఈ +10 అవతలకి వెళ్తే -10 అవుతుంది. దేనికో 6a ఈక్వల్స్ టు 40లో 10 పోతే 30. 6కి 8కి మధ్యలో ఇంటూ గుర్తున్నాడు, ఇంటూలో ఉన్న 6 అవతలకి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. దేనికో a ఈక్వల్స్ టు 30/6. 6 1 6 5. Therefore a is equal to, we get the answer as 5. Next one, -7m ఈక్వల్స్ టు 21. ఈ -7 గుర్తుతో సహా మనం తీసుకోవాల్సి ఉంటుంది. -7 అనేది అవతలకి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది, ఇంటూలో ఉంది కాబట్టి. అప్పుడు ఇక్కడ ఇంటూ ఉందమ్మా, ఈ రెండింటి మధ్య ప్లస్ గుర్తుందనుకో, అప్పుడు +7 అవతలకి వెళ్తే. ఇక్కడ ఈ రెండింటి మధ్య ఏ గుర్తు లేదు అంటే ఇంటూ ఉన్నట్టు అంటాం. ఈ ఇంటూలో ఉన్న అయితే డివైడెడ్ బై వెళ్తుంది. అప్పుడు 21/-7 7 1 7 3. కాబట్టి m ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ ఇక్కడ ఉంది -3. ఈ విధంగా మనం చేస్తాం. నెక్స్ట్ వన్ తర్వాత దగ్గర మనం చూసుకున్నట్టయితే 4p + 7 ఈక్వల్స్ టు -21. 4p + 7 ఈక్వల్స్ టు -21. ఇది +7, ఈ +7 అవుతుంది అయితే -7 అవుతుంది. అప్పుడు 4p ఈక్వల్స్ టు -21 -7. అప్పుడు 4p ఈక్వల్స్ టు మైనస్ ఒకే గుర్తుంటే మనం చూడాలి. అప్పుడు 21 1 7 ఎంత 28.
కానీ వీటి ముందు మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ వేస్తాం. ఒకే గుర్తు ఇక్కడ మైనస్ కాబట్టి రెండింటిని కూడాలి. ఒకే గుర్తుంటే కూడాలి, వేరే వేరే గుర్తులుంటే మనం తీసేయాలి. అప్పుడు 4కి పీకి ఏ గుర్తు లేకపోతే ఇంటూ అన్నాడు. ఈ 4 ఇంటూలో ఉన్నటువంటి 4 ఇటు వస్తే డివైడెడ్ బై వస్తుంది. అప్పుడు పీజీ కొలుస్తూ -28/4 4 1 4 7. ఈ మైనస్ దీనికి సంబంధించింది కాబట్టి పీజీ కొలుతూ -7 అనేది ఆన్సర్గా మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏమన్నా 3x - 1/3 5. ఈ -1/3 అనేది యువతలకు వస్తే +1/3 అవుతుంది. అప్పుడు 3x = 5 + 1/3. ఇది కొంచెం మనం జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఏమంటారంటే ఇప్పుడు 3x = ఈ ఇక్కడ 5కి కింద ఏం లేకపోతే 1 ఉన్నట్టు, అంటే కింద హారంలో ఏం లేకపోతే 1 ఉన్నట్టు. ఇక్కడ లవము హారం ఇది భిన్న రూపంలో ఉంది, దీనికి హారంలో 3 ఉంది. ఆ రెండింటికి ఒక కసాయి ఎట్లా అవుతుంది? ఈ రెండింటిని నచ్చవేస్తే మనం కసాయి రాసుకోవచ్చు. ఈ 3 1 3 అడ్డగుణకారం చేస్తే అడ్డగుణకారం ఈ 3 3 5 నచ్చవేస్తుంది. ఈ 1 నచ్చవేస్తుంది. 3 5 15 + 1 × 1 1. అప్పుడు 3x = 15 + 1 16/3. 16/3. ఈ 3 అనేది ఇంట్లో ఉంది. ఇటు వస్తే డివైడెడ్ బై అంటే తినేసి వస్తుంది అనమాట. అప్పుడు x = 16/3 × 3. Therefore x = 16/3 3 9. దిస్ ఇస్ ద ఆన్సర్. క్యాన్సిలేషన్స్ ఏం పోవు కాబట్టి దాన్ని వదిలి పెడతాం. నెక్స్ట్ మనం ఇచ్చినటువంటి లెక్క 18 - 7n = -3. ఈ మైనస్ ఈ +18, ఈ ప్లస్ తెలుగు లేకపోతే ప్లస్ ఉన్నట్టు, +18 లోపలికి వెళ్తే -18 అవుతుంది. అప్పుడు -7n అంతే ఉంచాం. -7n = -3 -18. -7n = ఈ మైనస్ ఒకే గుర్తున్నాయి కాబట్టి కూడాలి. మైనస్ ఒకే గుర్తు కాబట్టి 18 × 3 21 అంటే -21 అంటాం. చూడండి, ఈ -7కి nకి మధ్యలో ఏ గుర్తు లేదు కాబట్టి ఇంటూ ఉన్నాడు. ఇంటూలో ఉన్న -7 అవతలకి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. అప్పుడు n = -21/-7. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. 7 1 7 3 21. Therefore n = 3 అనేదాన్ని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం మనకి వచ్చారంటే తర్వాత ప్రాబ్లం మనకి వచ్చారంటే 3 × k + 4 = 21. ఈ 3 అనేది ఇంట్లో ఉంది, అవతలకి అయితే డివైడెడ్ బై అవుతుంది. అప్పుడు k + 4 = 21/3. 3 1 3 7 21. Therefore k + 4 = 7. ఈ +4 అవతలకి అయితే -4 అవుతుంది. అప్పుడు k = 7 - 4. అప్పుడు k = 7 - 4 7 4 3. k = 3 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ 9 × a + 1 + 2 = 11. 9 × a + 1 + 2 = 11. ఈ +2 అవతలకి వెళ్తే -2 అవుతుంది. అప్పుడు 9 × a + 1 = 11 - 2. 11 నుంచి 2 పోతే 9. ఇటుపక్క 9 × a + 1. ఈ 9 × a + 1. ఈ 9కి a + 1కి మధ్యలో ఇంటూ ఉంటుంది. ఇప్పుడు 9 అనేది అవతలకి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. అప్పుడు a + 1 = 9/9. 9 9 క్యాన్సిల్ అంటే ఇక్కడ 1 మిగులుతుంది. అప్పుడు a + 1 = 1. ఈ +1 అవతలకి వెళ్తే -1 అవుతుంది. 1 - 1 క్యాన్సిల్ అయిపోతే 0. Therefore a = 0 is the answer. తర్వాత పేజ్ నెంబర్ 98లో ఉదాహరణ 9. పేజ్ నెంబర్ 98లో ఉదాహరణ 9 ఏమంటే 2 × b + 3 + 13 = 27. సాధించండి అన్నాడు. సాధించండి అన్నా కనుగొనండి అన్నా దాంట్లో మనకు తెలియని వాల్యూని మనం కనుక్కోవాలి. దాంట్లో మనకు తెలియని వాల్యూ b. ఈ b వాల్యూ మనం కనుక్కోవాలి.
same. Plus quantity becomes minus quantity when it is transposed to this side. Transpose అంటే పక్షాంతరం కింద తెలుగులో అంటారు. ఇప్పుడు 2 into b plus 3 is equals to 27 minus 13. ఇది plus 13 transpose as minus 13. Therefore we have the answer 2 into b plus 3 equals to 27 minus 13 stands for 14. Okay. This is into 2 into b plus 3. Then 2 into b plus 3. 2 transpose as by 2. రెండు అనేది యువతలకు వస్తే డివైడెడ్ బైలోకి వస్తుంది, ఎందుకంటే ఇది ఇంటూలో ఉంది కాబట్టి. అప్పుడు b plus 3 equals to 14/2. 2 1 2 7. Therefore b plus 3 equals to 7. Plus 3 అవతలకి minus 7 అవుతుంది. ఇప్పుడు b equals to 7 minus 3. b equals to 4 as the answer. Next one. Page number 98 లోనే ఉదాహరణ 10. Example 10. 5 into x plus 1 minus 2 into x minus 7 equals to 13. 13. సాధించండి అన్నాడు. సేమ్ ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఇట్లా ఇచ్చినప్పుడు ఈ -2 +2 అట్లా తీసుకెళ్ళకూడదు, ఎందుకంటే 2కి పక్కన ఇక్కడ నుండి 13కి పక్కన ఏం లేదు కాబట్టి మనం 13 అటు తీసుకెళ్ళాం, ట్రాన్స్ఫర్ చేసాం. కానీ 2కి పక్కనే వేరే టర్మ్ ఉంది కాబట్టి ముందు ఆ రెండింటి వద్ద మనం రియాక్షన్ చూడాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ 5 4 లెక్క వేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి 5x ప్లస్ 5 1 5 మైనస్ ఈ 2 4 లెక్క వేయండి. అప్పుడు 2 ఇంటూ x అంటే 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 7 14 ఇజ్ ఈక్వల్స్ టు 13. ఓకేనా? ఇక్కడ మనకి x ఉన్న పదాలు ఈ 2, 5x ఇది 2x, 5కి ముందు ప్లస్ అవుతుంది, 2కి ముందు మైనస్ అవుతుంది. 5x నుంచి 2x పోతే 3x మిగులుతాయి. 5x నుంచి 2x పోతే 3x. ఓకే, ఇక్కడ ప్లస్ 5 ఇది ప్లస్ 14, 5 ప్లస్ 14 19 ఇది ఈక్వల్స్ టు 13. ఇక్కడ నుంచి మనం మామూలే ఈ ప్లస్ 19 ట్రాన్స్ఫర్ అవుతాయి, పక్షాంతరం చెందితే ఇది కూడా అవుతుందంటే -19 అవుతుంది. ఇప్పుడు 3x ఈక్వల్స్ టు 13 మైనస్ 19. అప్పుడు 3x ఈక్వల్స్ టు 19లో నుంచి 13 పోతే 6, పెద్ద సంఖ్య 19, దీనికి ముందు మైనస్ ఉంటుంది కాబట్టి -6. ఈ 3 అనేది ఇంట్లో ఉంది, అవతలకి వెళ్తే డివైడెడ్ బైలో వెళ్తుంది. అప్పుడు x ఈక్వల్స్ టు -6/3. 3 1 3 2. దేర్ఫోర్ x ఈక్వల్స్ టు -2. ఈ విధంగా మనం ఆన్సర్ చేస్తాం. తర్వాత పేజీ నెంబర్ 100వ పేజీలో ఉదాహరణ 11. పేజీలో ఉదాహరణ 11 ఏమి వచ్చారంటే మనకి 12 = 13 ప్లస్ 7 ఇంటూ y మైనస్ 6 నువ్వు సాధించండి అన్నాడు. సేమ్ ఈ 13 ప్లస్ 13 అవతలకెళ్తే -13 అవుతుంది. అప్పుడు ఏమవుతాం మనకి ఈ ఈక్వేషన్ మనం రీఅరేంజ్ చేద్దాం, మార్చుకుందాం. అంటే ఈ పదం మొత్తం ఇటు ఒకటి ఇది పక్క ఎటే రాసుకోవచ్చు. అంటే దాని ఎట్లా రాసుకోవచ్చు? 13 ప్లస్ 7 ఇంటూ y మైనస్ 6 ఈక్వల్స్ టు 12 ఇజికోడ్ ఉంది కాబట్టి ఎటే రాసుకోవచ్చు మనం. ఈ ప్లస్ 13 ఇజికోడ్ అవతలకెళ్తే -13 అవుతుంది. అప్పుడు 7 ఇంటూ y మైనస్ 6 ఈక్వల్స్ టు 12 మైనస్ 13. 13 నుంచి 12 పోతే 1, 13కు ముందు 13 పెద్ద సంఖ్య, 13కు ముందు మైనస్ ఉంటుంది కాబట్టి -1. ఇటు పక్కన మామూలే 7 ఇంటూ y మైనస్ 6. దేర్ఫోర్ ఈ 7 అనేది ఇంట్లో ఉంది, అవతలకి వెళ్తే డివైడెడ్ బైలో కదుతుంది. దేర్ఫోర్ y మైనస్ 6 ఈక్వల్స్ టు -1/7. ఈ -6 అవతలకి వెళ్తే +6 అవుతుంది. Therefore, -1/7 plus 6. సేమ్ ఇక్కడ మళ్ళీ కసా కట్టాలి. 6కి కింద బయలు వెళ్ళాలంటే 1 ఉన్నాడు. అప్పుడు y ఈక్వల్స్ టు -1/7 ప్లస్ 6/1. కింద వెళ్ళాలంటే బయలు 1 ఉన్నాడు. 7 1 7. అడుగుతానికి ఇస్తే 7 6 42. 1 into 1 1 -1. Therefore y ఈక్వల్స్
y ఈక్వల్స్ 42 నుండి చూడకపోతే 41/7. దిస్ ఇస్ ద ఆన్సర్. తర్వాత 100వ పేజీలోనే ఉదాహరణ 12 ఏమి ఇచ్చారంటే మనకి m/2 మైనస్ 2m/7 మైనస్ m/10 ఈక్వల్స్ టు 8/5. దీన్ని మనం సాధించాలంటే ఫస్ట్ వీటి మొత్తాన్ని కలిపి ఒకే పదంగా రాసుకున్నాం. ఎట్లా రాసుకోవచ్చు అంటే చూడండి, దీనికి కింద హారం వేరు, దీనికి హారం వేరు, దీనికి హారం వేరు. ఆ మూడింటికి కామన్గా కసగడం ఎట్లా వస్తుంది? ఈ మొత్తాన్ని ఎక్స్వేయండి. కసాగంటే చూడండి 2, 7, 10. ఈ మూడింటికి మనం కసాగంటే రెండో ఎక్కంలో 10 వచ్చింది కాబట్టి 2 తీసేయండి. 2 5 10. 2 ఎక్కలో 10 వచ్చింది కాబట్టి 2 ఎక్కలో 10 వచ్చింది కాబట్టి తీసేయండి. ఇప్పుడు ఈ 2 పదాలే ఉన్నాయి. 7 బదులు 70. 70 అనేది కసాగ. ఇప్పుడు ఈ 70 అనేది 2లో ఎన్నిసార్లు పోయింది? 35 సార్లు. కాబట్టి పైన 35 టచ్ చేయాలి. 35 × m మైనస్ ఇక్కడ కింద 7 ఉంది, ఇక్కడ 70 ఉంది. 70 అనేది 7వ ఎక్కల్లో ఎన్నిసార్లు వచ్చిందంటే 10వ సార్లు వచ్చింది. కాబట్టి పై దాన్ని 10 టచ్ చేయండి. 10 2 20m మైనస్ ఇక్కడ 10, ఇక్కడ 70. 70 అనేది 10 ఎక్కల్లో 7 సార్లు వచ్చింది. కాబట్టి పై దాన్ని 7 టచ్ చేయండి. 7m ఈక్వల్స్ టు 8/5. ఓకే, నెక్స్ట్ ఇది 35m, ఇది 20m, ఇది 7m. ఈ రెండింటి ముందు మైనస్ గుర్తున్నాయి, అంటే ఒకే గుర్తున్నాయి కాబట్టి ఆ రెండింటిని మనం కూడుకుంటే 35m మైనస్ 20 ఒక 7, 27m డివైడెడ్ బై 70 ఈక్వల్స్ టు 8/5. 35లో నుంచి 27 పోతే 8m డివైడెడ్ బై 70 ఈక్వల్స్ టు 8/5. ఓకేనా? ఇది హారంలో ఉంది, ఇది కూడా హారంలో ఉంది, లేదా అడ్డగొడ కారం లేదు. అడ్డగొడ కారం చేస్తే ఈ 70 అనేది ఇటు వస్తుంది, 8 అనేది ఇటు వస్తుంది. అప్పుడు మనకు ఏమవుతుందంటే 8m × 5 ఈక్వల్స్ టు 70 × 8. ఈ 70 అనేది 8 పక్కకి వెళ్తే 5 అనేది ఇటు వస్తుంది, అడ్డగొడ కారం చేస్తుంది. Therefore we have the answer. చూడండి 8,040. 40 × m ఈక్వల్స్ టు 70 × 8. ఈ 40 అనేది ఇంట్లో నాకంటే డివైడ్ ఇంట్లో వెళ్తుంది. అప్పుడు m ఈక్వల్స్ టు 70 × 8/40. 8 1 8 40, 5 1 5 35 70. సరే 5 1 5 2 5 4. Therefore m ఈక్వల్స్ టు 14. ఈ విధంగా మనం అర్థం చేస్తాం. నెక్స్ట్ అభ్యాసం 3.3 పేజ్ నెంబర్ 102. అభ్యాసం 3.3 పేజ్ నెంబర్ 102లో కింది సమీకరణాలను సాధించండి అన్నట్టు. ఏమన్నారంటే 5x మైనస్ 17 ఈక్వల్స్ టు 18. ప్లస్ 17 అవుతుంది అయితే మైనస్ 17 అవుతుంది అయితే ప్లస్ 17 అవుతుంది. అప్పుడు 5x ఈక్వల్స్ టు 18 + 17. అప్పుడు 5x ఈక్వల్స్ టు 18 + 17 అంటే 35. ఇక్కడ 5 అనేది ఇంట్లో ఉంది, అవుతుంది అయితే డివైడెడ్ అవుతుంది. అప్పుడు x ఈక్వల్స్ టు 35/5. 5 1 5 7. Therefore x ఈక్వల్స్ టు 7 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, 29 మైనస్ 7y ఈక్వల్స్ టు 1. ఈ ప్లస్ 29 అవుతుంది అయితే మైనస్ 29 అవుతుంది. అప్పుడు మైనస్ 7y ఈక్వల్స్ టు 1 మైనస్ 29. 29లో చూడకపోతే 28. 29 ముందు మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ 28. Therefore ఇటు పక్క మైనస్ 7y. మైనస్ 7 అనేది ఇంట్లో ఉంది, ఇటు అయితే డివైడ్ బై అవుతుంది. అప్పుడు y ఈక్వల్స్ టు మైనస్ 28/-7. 7 1 7 4 28. మైనస్ మైనస్ క్యాన్సిల్. Therefore
y equals to 4. The next one is a minus 2.3 equals to 1.5. a equals to minus 2.3 plus 2.3 1.5 plus 2.3. ఈ రెండింటి కూడితే 1.5 2.3 రెండింటి కూడితే 5 3 8 1 2 3 3.8. ఈ విధంగా మనం లెక్క చేస్తాం. తర్వాత లెక్క మనకి ఏం వచ్చారంటే b ప్లస్ 3 into 1/2 ఈక్వల్స్ టు 7/4. దీన్ని మిశ్రమ భిన్నం అని చదువుతాం. ఒక పూర్ణాంకం ఒక క్రమ భిన్నం కలిపి మిశ్రమ భిన్నం అంటారు. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలో మార్చుకోవాలి. అప్పుడు b ప్లస్ అపక్రమ భిన్నంలో మార్చుకోవాలంటే 2 3 6 6 ప్లస్ 1 7 7/2 ఈక్వల్స్ టు 7/4. అప్పుడు b ఈక్వల్స్ టు ప్లస్ 7/2 మామూలుగా అయితే మైనస్ 7/2 అవుతుంది. అప్పుడు 7/4 మైనస్ 7/2. b ఈక్వల్స్ టు ఈ రెండింటికి కసాలు. రెండో ఎకంలో 4 వచ్చింది కాబట్టి పెద్ద సంఖ్య 4 అనేది కసాలు. 4లో 4 ఒకసారి పోయింది. అప్పుడు 1 8 అంటే 7 మైనస్ 4లో 2 అనేది 4లో 4 అనేది రెండో ఎకంలో 2 సార్లు వచ్చింది కాబట్టి 7 2 14. అప్పుడు b ఈక్వల్స్ ఎంత అవుతుంది? 14 నుంచి 7 పోతే మైనస్ 7. పెద్ద సంఖ్య ఉంది మైనస్ కాబట్టి మైనస్ 7/4 అనేది మనం ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. తర్వాత మనకి ఏం చేయాలంటే 7b/10 plus 9 equals to 15. 7b/10 plus 9 equals to 15. Plus 9 అవైతే మైనస్ 15 అవుతుంది. అప్పుడు 7b/10 equals to 10,000 మైనస్ 9. 10,000 9 6. 7b/10 ఈ 10 అనేది ఇటు వస్తుంది. అప్పుడు p ఈక్వల్స్ టు 6 10 60. ఈ 7 నుంచి వచ్చింది 7 6 60/7. నెక్స్ట్ వన్ ఏమంటే 6 ఇంటూ q మైనస్ 5 ఈక్వల్స్ టు 42. ఎటువంటి 6 అనేది దీనికి వస్తుంది కాబట్టి 6 42 6 1 6 42. అప్పుడు q మైనస్ 5 ఈక్వల్స్ టు 7 మైనస్ 5 ట్రాన్స్ఫర్ టు ప్లస్ 5. అప్పుడు q ఈక్వల్స్ టు 7 ప్లస్ 5. అప్పుడు q ఈక్వల్స్ టు 7 ప్లస్ 5 మీన్స్ 12 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ మైనస్ 3 ఇంటూ m ప్లస్ 5 ప్లస్ 1 ఈక్వల్స్ టు 13. ప్లస్ 1 అవుతుంది మైనస్ 1 అవుతుంది. అప్పుడు మైనస్ 3 ఇంటూ m ప్లస్ 5 ఈక్వల్స్ టు 13 మైనస్ 1 అంటే 12. అప్పుడు మైనస్ 3 ఇంటూ m ప్లస్ 5 ఎటు మైనస్ 3 అనేది డివైడెడ్లోకి వచ్చి దీన్ని క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి 3 1 3 4 12. అప్పుడు ఇటు పక్క మనకి ఏం చదువుతున్నామా ఈ మైనస్ అడ్ చేసుకోండి. అప్పుడు m ప్లస్ 5 ఈక్వల్స్ టు మైనస్ 4 ప్లస్ 1 అయితే మైనస్ 5. అప్పుడు m ఈక్వల్స్ టు మైనస్ 4 మైనస్ 5 రెండు ఒకే గుర్తు కాబట్టి చూడండి. కాబట్టి m ఈక్వల్స్ టు మైనస్ 9. నెక్స్ట్ వన్ n/2 ప్లస్ n/3 ప్లస్ n/5 ఈక్వల్స్ టు 31. ఫస్ట్ దీన్ని మొత్తాన్ని ఒకే భిన్నంగా రాసుకోవాలి. ఈ మూడింటి ఎల్సిఎం అంటే 2, 3, 5 ఈ మూడింటి ఎల్సిఎం 2 3 6 6 5 30. హెచ్వైడ్ ఎల్సిఎం అంటే హెచ్వైడ్ 2 3 6 6 5 30 మొత్తాన్ని 30 ఇది గోల్డ్ 30 అంతే అవుతుంది. ఈ మూడింటి కసాలు 30. కాబట్టి 30 అనేది రెండో ఎక్కల్లో 15 సార్లు వచ్చింది కాబట్టి 15 ఇంటూ n ప్లస్ 30 అనేది 3లో 10 సార్లు వచ్చింది కాబట్టి 10 ఇంటూ n. 5 అనేది 30 అనేది 5 ఎక్కలు 6 సార్లు వచ్చింది కాబట్టి 6 ఇంటూ n 10 6 ఇంటూ n అని రాస్తాం. ఇప్పుడు మన యాక్సిడ్గా 10,000 n 10n 25n ప్లస్ 6 20 31n డివైడెడ్ బై 30 ఈక్వల్స్ టు 31. ఈ 31 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం జరుగుతుందంటే n/30 ఈక్వల్స్ టు 1. దీని నుంచి 30 అనేది వస్తుంది కాబట్టి n ఈక్వల్స్ టు 30 అనేది ఓకేనా. సెకండ్ రౌండ్లో లెక్క తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.